ఒక యాక్ని ఉన్న లీజన్ మీద గిల్లితే డెఫినెట్గాను వీ కాల్ ఇట్ హైపర్ పిగ్మెంటేషన్ అవుతుంది, లేకపోతే స్కారింగ్ అవుతుంది, లేకపోతే బికాజ్ సరౌండింగ్ ఏరియాస్లో కూడాను ద ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్ని స్ప్రెడ్ అయ్యి నార్మల్గా ఉన్న ఏరియాస్లో కూడాను యాక్ని రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో గిల్లడం ఈజ్ డెఫినెట్లీ అ హార్మ్ వీఆర్ కాజింగ్ టు ద స్కిన్ దాన్ యాక్చువల్లీ ఇట్స్ ఎనీవే బెనిఫిషియల్. సో కొంతమందికి ఇర్రెసిస్టిబుల్ అర్జ్ ఉంటుంది, అలాంటి వాళ్ళని కూడాను యాక్నీ తోటి మేనేజ్ చేయడానికి ఇంపార్టెంట్. సో మీరు గిల్లుతుండడం వలన ఇది ఒక పర్పెచువేటింగ్ ఏజెంట్ అంటాం అనమాట యాక్నీకి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ఐడియల్ మేనేజ్మెంట్ ఈజ్ యాక్నీ. తర్వాత చాలామంది రెస్పాన్సెస్ వద్దు మీరు గిల్లద్దు అని అంటే వాళ్ళు అంటారు లేదు ఇచ్చింగ్ వస్తున్నది, లేకపోతే అక్కడేమొచ్చి బర్నింగ్ ఉంటుంది, అలాంటివన్నీ అర్థం ఏంటంటే వాళ్ళ తాలూకా అవసరం ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ చేయడం విధానం ఇంపార్టెంట్ అనమాట. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.